మిమ్మల్నే కదా అంటే నన్ను ఎంతో మంది ఇష్టపడచ్చు కానీ నేను ఇష్టపడేది మాత్రం మిమ్మల్నే కదా అంటే లార్జా అంటే కాదు రూమ్ ఎంత ఎవరు వస్తున్నారు అంటే పోలీసులు రాకూడదు. Audio Jungle. హలో నాన్నా. ఆంటీ నాన్న అట్లా తిట్టించావు ఎవరితోనో? అసలు సారీ అంటే నేను చాలా అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఏమి సారీ అంటే నేను కూడా తిట్టాను, సారీ అని చెప్పు. ఎవరు? ఏం పర్లేదు, మీరు తిట్టినా కూడా మా సిస్టర్ అవుతుంది కొద్దిగా ఏదో తెలిసింది రాంగ్ వేలో ఎవరు చెప్పేశారు అట్లా. సరే అంటే సారీ రా, మధ్యలో ఇంకా వద్దులే మనది. ఎందుకంటే ఊరికే నీకు మీ సిస్టర్కి ఎందుకు అంటే నేను ఇంతవరకు కష్టపడింది దీనికోసం అంటే అంటే ఎందుకన్నా ఊరికే నువ్వు, ఎందుకంటే లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యి నువ్వు ఎందుకు ఇంట్లో ఒక మాట పడ్డాము అని. లేదు అంటే మనకంతా మన మామూలే. అంటే మా సిస్టర్ అలాగే మాట్లాడుతుంది, మీరే అలా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యావు కదా, నీకు ఈ పాటికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకు నాన్న ఊరికే లైఫ్ ఎందుకు చెడగొ. నన్ను ఎంతో మంది ఇష్టపడచ్చు కానీ నేను ఇష్టపడేది మాత్రం మిమ్మల్నే కదా అంటే నన్ను ఎంతో మంది ఇష్టపడచ్చు కానీ నేను ఇష్టపడేది మాత్రం మిమ్మల్నే కదా అంటే నానా. అంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? రూమ్ తీయమంటున్నారా లేదా? నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ కి వచ్చానన్నా. ఓకే అంటే మీరు ఖచ్చితంగా నేను వచ్చేస్తున్నా. రూమ్ ఆల్రెడీ తీసా. అంటే 2000 3000. ఎవరికి? డ్రైవర్ కి తీసారా నాన్న 2000? బాడీ గార్డ్స్ కి తీసాను. మనకైతే 10,000లో తీస్తాం. 10,000 సరేనా? నా దగ్గర క్యాష్ లేదు, మొత్తం గోల్డ్ ఉంది. గోల్డ్ ఉందా అంటే? ఓకే. ఆ గోల్డ్ లాకర్ లో పెట్టేస్తున్నా ఎయిర్పోర్ట్ లోనే. గోల్డ్ ఎంత ఉందంటే? అంత తక్కువేనా? ఒక 6 kgs ఉంది. ఓహో ఓకే. అంటే మనకి డబ్బు ఎంత తీసుకుంటా అంటే మనం 1 lakh తీసుకొని వస్తానంటే నేను అయినా సరిపోదు కదరా, మొత్తం గోల్డ్ మాత్రమే ఉంటుంది. అయినా 6 kgs బ్యాగ్ మోసే బదులు అది ఇక్కడ లాకర్ లో పెట్టేస్తే మేలు కదా. ఆ బాధ్యత నేను తీసుకుంటా, నేను మోస్తా. మీరంతా బరువు మోయాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత నేను తీసుకుంటా, నేను మోస్తా. మీరంతా బరువు మోయాల్సిన అవసరం లేదు. నేను తీసుకుని వస్తా. మనం 1 lakhs 2 lakhs అయినా పర్లేదా? 1 lakh సార్. అంటే నీతో కార్డ్స్ లేవా? లేదంటే కార్డ్స్ అయితే లేవు, మనీ ఉందంటే. మనీ నీకు క్రెడిట్ కార్డు, బ్రెడిట్ కార్డు, డోరిట్ కార్డు, బోరో కార్డు లేదా? ఉండండి. కార్డు, హిస్టరీ కార్డు అన్ని ఉన్నాయండి. విజిటింగ్ కార్డు ఉందా? ఉంటాయండి, అన్ని ఉండాలండి. కాదు, విజిటింగ్ కార్డు అంటే ఏంది నాన్న? విజిటింగ్ కార్డు అంటే 10 కోట్ల మాత్రమే పడుతుంది, అట్లా ఎక్కువ పట్టదు అనమాట. ఓకే, అంత పెద్ద కార్డు ఉందా? అంటే సరే, మరి నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, త్వరగా బయట రూమ్ తీస్తే నేను బయటకు వస్తాను. మనకి టైం 20 minutes 20 minutes 30 minutes లోపల మీకు 1 hour తీసుకోనన్నా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ పైలట్ పరిచయం అయ్యాడు, చాలా బాగున్నాడు. అంటే మీరు తప్పు రాంగ్ వీటిలో పోతుంది. ప్లీజ్ దయచేసి మీరు అతని గురించి ఎత్తకండి. నా కోపం బీపీ వచ్చేలా ఉంది. ఈ పొద్దు మనకి రక్త రంబోలు అయిపోతుంది ఈ పొద్దు. లేదన్నా, ఎందుకంటే ఒకవేళ నీకు ఇబ్బంది అయితే ఈ పైలట్ బాగున్నాడు కదా, తనతో వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ అంటే మీరు దయచేసి ఆ టాపిక్ మర్చిపోండి, నేను వచ్చేస్తున్నా. సరే, నేను ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తుంటా. అంటే నానా, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుంటాను. సరేనా? త్వరగా డబ్బు తీసుకొని వచ్చేయి. ఓకే. A few minutes later.
పట్రే ఏమే అమ్మా పట్టు తిందురా. వద్దు కొద్దిగా ఆకలి కదా. ఏం ఆడిగిడి తిరుగుతున్నావు? ఏం ఆడిగిడి తిరుగుతున్నావు? ఏం కల్లా నిద్రపోలేదనా? నిద్రపోలేదా? పండుకున్నారు, అంతా పడుకున్నారు. అదే అదే రైల్వే స్టేషన్ కాడికి పోతున్నాను పని మీద. అవునన్నా. వేరే వాళ్ళు వస్తున్నారు, పదం. నీకొద్ది నాకు ఏ ఆడు వేసావు రైల్వే స్టేషన్ కాడికి వేసి వస్తావు. నువ్వేం చేస్తావు? గాడిదలు కాస్తావా నువ్వు? నిద్రపోతా. కంటి చూడు, కళ్ళు నిద్రప్పులు ఉండయా, కంట్లో నాట్యం పడుతుంది. అయ్యి నువ్వే కార్లో పండుకో, నేను దుగలుతా కదా నీకేమి కాదునా. ఏమంటుందని ఇట్లా పోతాయి. ఏంది ఎయిర్పోర్ట్ దగ్గర స్థలాలు బాగుంటాయనా? స్థలాలా? అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఎంత రేట్ ఉంటాయి అనుకుంటాను స్థలాలు? స్థలాలు అంటే ఆ రేట్లు కదా మనం పెడతాం. మళ్ళా ఏదో ఏమంటారు దాన్ని, లార్జ్ టైప్. లార్జా అంటే కాదు, రూమ్. ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు అంటే పోలీసు వాళ్ళు రాకూడదు, ఎవరు రాకూడదు, అట్లా ఎవరు రాకుండా. ఎవరు రాకూడదని మీరు కూడా రాద్దని చెప్పాలి. ఎవరు వచ్చేవాళ్ళని అంటే కాదు. ఏమన్నా నువ్వేమన్నా చిల్లర చేవారాలు చేస్తున్నావు? ఏమన్నా అట్లా ఆడేదో లేకపోతే ఏమన్నా వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అంటున్నావు. ఏంటికి రాకూడదు? కాదు, పార్టీ చిన్న పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ బర్త్డే పార్టీ చేసుకుంటారా? చేసుకో, మళ్ళీ దానికేముంది. నేను కాదు, వేరే వాళ్ళు చేసుకుంటారంటే సీన్ లేదులే బర్త్డే పార్టీలకి. తెలుసు కదా. రోజ్ బేరీ అని ఉంది ఒకటి, మంచిది. బా ఇంకోటి ఏదో ఉందప్ప, గ్రీన్ వాక్ ఏదో ఉంది, గ్రీన్ వాక్ ఇన్. అంటే కలర్ పేరు చెప్తాన్నావా, రూమ్ చెప్తానా? అంటే కలర్ పేరు చెప్తాన్నావా, రూమ్ చెప్తానా? ఓ నీ చిల్లర కావాలా? ఇదేదో ఉందప్ప, సుబ్బరాజు డిలక్స్. అవన్నీ ఏంటిలే, పక్కన వాళ్ళు అందరు కలిసే పండుకోవడము, కలిసే తినడము, బెడ్లు బాడీకి ఇస్తారు. ఇట్లా బెడ్లు 100-200కి ఇస్తారు. అవలా చేస్తాడా? నువ్వు చెప్పింది మంచి విలాసవాద. ఇప్పుడు ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి చెప్పగలను నేను. రూమ్ ఇద్దరు ఎందుకు ఉంటారు? బర్త్డే పార్టీ అంటే కనీసం 10 మంది 20 మంది అవుతారు. ఫస్ట్ ఇద్దరు వస్తారు, మళ్ళీ వాళ్ళు వస్తారులే. ఎవరు వస్తారు? నెక్స్ట్ పోలీసులు వస్తారా? నెక్స్ట్ పోలీసులు వస్తారా? మరి ఇద్దరు ఎవరు? ఇద్దరే బర్త్డే పార్టీ చేసుకోవడానికి మళ్ళీ రూమ్ వేయాలా? అదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంటికాడ పిలిపి ఈడకే మనమే తెప్పించుకోద్దాము. నీకు పోతాయా? ఏమి అంటే కాదు, కేక్ మనమే కోద్దాం, రిచ్ లుక్ ఉంటుంది. నచ్చదు అట్లాంటివన్నీ. మళ్ళీ ఇంకేం చేసుకోవాలి వాళ్ళు? జెంట్సా లేడీసా? ఇద్దరు జెంట్స్. ఇద్దరు జెంట్సేనా? ఎందుకంటే ముందే చెప్పాలా ఓన్లీ జెంట్సా లేడీసా అని ముందే రాస్తే నేను అదేందుక ఓపెన్ చెప్పి. అంటే లేడీ ఎవరు జెన్ ఎవరు? గర్ల్ ఫ్రెండ్ తో పార్టీయా? బర్త్డే పార్టీ ఇస్తాంటారులే మామూలుగా. గర్ల్ ఫ్రెండ్ కాదా, ఫ్రెండ్ పక్కనింటాయమ్మా. పక్కన గర్ల్ ఫ్రెండ్ అంటే కాదంటాను, మళ్ళీ ఎవరు అన్నా చెల్లె? కాలేజీలో చిన్నప్పుడు స్నేహితులు అంట. చిన్నప్పుడు ఎప్పుడు పగులు కలిసిన వాళ్ళ రాత్రి కలిసిన వాళ్ళ? చిన్నప్పుడు ఎప్పుడు పగులు కలిసిన వాళ్ళ రాత్రి కలిసిన వాళ్ళ? క్లాట్ కొనొద్దున్నా. చిన్నప్పుడు రాత్రి పోయి కలిసి అవసరం లేదు. రూమ్ తీసుకొని బర్త్డే అంటే ఎవరు పుట్టిండ్రి? వాళ్ళిద్దరు ఎవరు పుట్టినరోజు అంటాను. వాళ్ళ పిల్లందంట. ఆ పిల్లోడు పుట్టినరోజు ఆ బాబు వస్తాను డబ్బులు వీక్కునేరులే. నువ్వు అట్లా చేయదునా? నువ్వు రావా? నువ్వు వచ్చేదో రాదో చెప్పు. ఈ డబ్బులు తీసుకొని వద్దా అబ్బా గుట్లో. నేను పెడతాలేనా? వినాయకుడి దగ్గర పెడతాను. ఏమి వినాయకుడే చూసుకుంటాడు. ఈ డబ్బులు వచ్చేసి వాళ్ళు లేలే పండుకున్నారు. నువ్వు పండుకుంటావు కదా, మేలుకొని ఉంటావా? నీకెందుకు ఫేస్ లో స్మైల్ వస్తుంది, ఫేస్ లో వెలుగు వస్తుంది. డబ్బులు ఆడబెడతా అంటే కాదు పెట్టిన అంటే నేను ఉంటాను. నన్ను ఇద్దరు చూడు కన్నులు
అదే పండుకో, నువ్వు పండుకునేటట్లయితే ఇంకా డబ్బులు ఇటు పెడితే మళ్ళీ ఎవరైనా ఎంత పోతే ఆలోచింది. వద్దు లేదంటే నువ్వు మేలుకుంటానావా పండుకుంటానావా? పండుకు నువ్వు పండుకో అయితే నేను మళ్ళీ రైల్వే స్టేషన్ పోయేసి వచ్చి ఇస్తా కానీ. ఇప్పుడు నువ్వు మేలుకుంటానా పండుకుంటానావా? మేలుకొని అనుకుంటానా? నువ్వు మేలుకుంటున్నట్లయితే రైల్వే స్టేషన్ రా నాతో పాటు. పండుకుంటానావు అంటే జోలి పెట్టుకుంటాను. పండుకోను మళ్ళీ రా రైల్వే స్టేషన్కి. పండుకుంటావు అంటే నేను జోలి పెట్టబోతా, డబ్బులు పెట్టిపోయేది లేదు. మేలుకుంటావు అంటే నాతో పాటు రా. చెప్పింది నేనుగా ఆ డబ్బులు అటు పెట్టి పడుకుంటాను లేదు, నేను చూసుకుంటా కదా. నీకే అవలా ఏమన్నా ఏం తప్పే ఉంది, మంచిగానే మాట్లాడినా కదా. ఎంత మంచిగా మాట్లాడతాను, ఇంత సతాయించుకుంటా ఎవడని కదా. కాదు తోడొద్దా? ఎవరమ్మా? ఈ కుక్కలు దుబ్బినేలే. పోయా సరే కానీ ఒకటి చెప్పు. నువ్వు ఒకటి చెప్పేది పర్లేదో, నేను పనుకుంటా పోనా. నువ్వు నాకు అవసరం, నేను పనుకుంటాను లేదు, నీకు అవసరంలే. నీకు ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి పోవాలి అంతే. నేను అంతే. ఎందుకో ఎందుకో మనసు ఎందుకో నాకు బొంగు అని చెప్పుకుంటా. వాళ్ళు ఎంత కష్టపడతాడు తెలుసా నేను. దొరుకుతాను ఏమో వినాయకుడు చూసుకుంటాడు అని నాకు నమ్మకము. నేనేమో రైల్వే స్టేషన్ కాడికి పోయేసి వస్తా. ఏమి చెకోడీలు ఏమైనా తింటావా? అంటే కాదు, నడలు పట్టేసి సర్లే రైల్వే స్టేషన్ పోయేసి వస్తా. ఎంత నువ్వు రాత్రేనా అంటే కాదు, ఇప్పుడు బాగా మాట్లాడించాను. ఎవరు మాట్లాడించి? మాట్లాడించేది కాదు, ఏదో వాళ్ళు అది పంపించినారు, పోయి తీసుకోవాలి అంతే. అది అందుకు అది పట్టుకునే కన్నా ఎవరైనా ఉండాలా. నువ్వు వస్తే బాగుంటుందేమో. అవన్నీ వద్దు పోనా, తలకాయ తినేద్దా నువ్వు అట్లా సాగు. అట్లా ఏందని నేను ఉన్ని పో. కాదు అందరూ వండుకున్నారు, నువ్వు ఓడే మేలుకున్నావు, భయం అవుతుంది కదా నీకు. నువ్వు పనుకోని చావలే, నువ్వు నా రక్తం బీకి చచ్చిపోతాండవు. నువ్వు పనుకోని చావలే, నువ్వు నా రక్తం బీకి చచ్చిపోతాండవు. నువ్వు ఏం రక్తం పీకాను? పో సావునట్లా. ఏంటి పో కొమ్మలు ఇడుండవో. అటు పెట్టినావు మరదం బాగుంది. పదామా వద్దా? కాదు అంటే కంఫర్టబుల్గా బాగుండాలి. కంఫర్టబుల్ అంటే నీకు ఇప్పుడు ఒకటి నీకు ఓపెన్ చెప్తా, ఫ్యామిలీయా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేది ఓపెన్ చెప్తే గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంటే వేరేది ఉంటుంది. పబ్లిక్ ఉంటాయి, అద్దాలు అందరు చూసేటట్లు ఉంటుంది. నీకు ఫ్రెండ్స్ ఓకేనా? అట్లా అట్లా ఎట్లా ఫ్రెండ్స్ గా ఎవరు చూస్తేనేమి ఎవడు చూడకూడదు, ఎవడు మంచి ఫ్రెండ్స్ లేకపోతే నేను అందుకే వెళ్తాను. గర్ల్ ఫ్రెండ్ తోనా ఫ్రెండ్ తోనా చూడకూడదు, ఎవడు రాకూడదు, ఎవడు వినకూడదు. లైట్లు కూడా పడకూడదు కూడా. అంటే స్విచ్ చేసుకుంటే పడాలా లేకపోతే అది కూడా పడకూడదా? పీకేమన్నా బల్బు కూడా? నీకేమన్నా మెంటల్ ఎర్రేమన్నా నీకేమన్నా పోతావా నువ్వు? అసలు మీరు చేసుకునే బర్త్డేకి అరుపులు ఇనిపోకూడదా? మీరు గట్టిగా అరుస్తారా ఏమన్నా? కేక్ కోసేటప్పుడు కేక్ కోసేటప్పుడు ఏమన్నా అరుస్తారా అని చెప్తారా? గట్టిగా అది సైలెంట్ మూడ్. అర్థమైందా? ఇవన్నీ థింకింగ్ చేయద్దు నువ్వు ఓవర్ యాక్షన్గా. అర్థమైందా? దాంట్లో మంచి సర్లే నేను చెప్తాను నీకు ఏందేందో. నీ వ్యాకయాల్లో తెచ్చినావు ఏం కథ? హాట్ వాటర్ బాత్ టబ్ కూడా ఉండాలా? ఏందనా నువ్వు మంచిగా టబ్ తీసుకుంటే నీకు టబ్ ఉంటే ఎంజాయ్మెంట్ వేరుంటుంది. వాళ్ళు పొద్దున వచ్చి పూలు రోజా పూలు కూడా వేసిపోతారు. నీకు వద్దంటే వద్దు, చెప్పేది నేను చెప్పాలంటే చెప్తాను. వాళ్ళకి ఏదో హ్యాపీ అనుకుంటే చెప్తాను, నీకేం కాదు కదా. మళ్ళీ నీకు రోజా పూలు అవన్నీ వేస్తారు టబ్ లో నీళ్ళలో. నీకు అంతా గులాబీ పూలు స్నానం జరుగుతుంది. అది బాగుంటుంది ఏనోళ్ళకి. అట్లా చెప్పు. మళ్ళీ నీకు లొకేషన్ పంపిస్తాను ఆ రెస్టారెంట్. అది నువ్వు ఏంటినా చెప్పు. నీకు పంపిస్తా, నేను ఫోన్ చేసి నీకు పంపిస్తా అడ్రస్ వాళ్ళకి పంపించుకో. ఏముంది దానికేముంది? అంతేలే. పరుపు కూడా ఎట్లా హైట్ తక్కువ ఉండాలా మెత్తదా ఎట్లా ఏ రకంగా అంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు? వాళ్ళు చూపిస్తాను. ఏం చూపిస్తాను? అంటే చెప్తానా? నువ్వు చూపించుకోపోయి నాకెందుకు చూపిస్తాను? నువ్వు మెత్తగా ఉండే పరుపు, చిన్న బల్బులా, లైటింగ్ ఎక్కువ లేకుండా, కేక్ కట్ చేసే టైంలో
ఇంకేముందంగా అందేలే టబ్ బాత్ బాత్ ఇంకా అంతే. సాంగ్ చుట్టుపక్కలకి ఎవరు రాకూడదు. ఎవరు వచ్చినా రూమ్ లో ఎవరు లేరని చెప్పాలా, చెప్పాలా. అట్లా బాడీ గార్డ్స్ కూడా మన పక్కే పెట్టుకోవచ్చు. మనం తలకాయ వందలు ఇచ్చి కింద ఉంటారు, ఎవరు రానియరు. చెప్పాలా వాళ్ళకి రానిద్దండి అని. నువ్వేంటి చెప్తావా నువ్వు? కాదు వాళ్ళకి ఓకే కదా. కాదు నువ్వేంటి పోతాను వాడికి ఆడిపోతే రైల్వే స్టేషన్ పోతాను, ఫోన్లో అడుగుతాను అంటాను, డబ్బులేమో తీసుకుపోతాలే. కాదునా నువ్వు నీకు చాలా నువ్వు అవలా చేద్దు నువ్వు ఏంటి తీసుకొస్తానా నువ్వు ఏమే ఆడ మాట చెప్పినావు మాట ప్రకారం నిలబడా ఏం అవలా ఏమన్నా పోతుంది నాకు మనం మాన మర్యాద పోతుంది నాకు లేని ఖుషితావు. ఇప్పుడు నేను ఆడ వినాయకుని దగ్గర డబ్బులు పెట్టాలి అంతేనా? అంతేనా అమ్మ జీతం అయ్యే దానికైతే ఫీల్ అవుతావురా కూడా. మన ఇంట్లో ఆడ నుంచి పోతుంది కార్కి సదిరా కట్మే తీసుకో. రోజే ముందు పోదురా పోనా 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 ట్రైన్ ఏమైనా అర్ధ గంట లేట్ వస్తాయి కదా, ఊరికే ముందే పోయి ఎందుకని. ముందే పోతే మంచిది, వాళ్ళు తొందర పట్టుకోవచ్చు. పో స్వామి నేను వాచ్ చేసుకోవచ్చా? వాచ్ చేసుకో. వాచ్ ఎందుకు లేదు, కార్లో కూడా ఉంటుంది టైం, సెల్లో ఉంటుంది. బాయ్నా నా బాయ్నా చూసుకోరే. ఇదేదో పెట్టింటే ఇదే మళ్ళీ ఇంత జరిగింది. లేదా నేను ఏయిలో మర్చిపోయినావు నువ్వు ఆత్రంలో. మళ్ళీ ఏయిలో చూస్తాను వేసే అదే వేస్తా దమ్ము నీట్గా వేస్తానా. సర్లే వాళ్ళు లేకపోతే ఫోన్ చేయమను. ఏం చేస్తాను కాదు నాది మొక్కుంటాను స్వామి. అద్దం తీసినారు మళ్ళీ ఎవరు రైల్వే స్టేషన్ తీసిపోతాను ఊరికెందుకు. ఏ కుటుంబమ్మడా ఏమి నువ్వు ఒకసారి నీకు ఎవరా ఏమన్నా పర్లాపై చెప్తా పెట్టాలి ఏమి ఎవరా ఏమన్నా పెట్టినా పెట్టినట్టే ఒకసారి వినాయకుని దగ్గర పెట్టినట్టు తీయకూడదు కదా. మళ్ళా తీయకూడదు అంటే పాపం తెలిసిన క్షమించు స్వామి. దీనికి బీగాలు వేద్దామా అనుకుంటాను. దీని గేట్ కూడా బీగాలంగా. దీనికి బీగాలు వేద్దామా అనుకుంటాను. దీని గేట్ కూడా బీగాలంగా. బీగాలు ఏమన్నా బీరువానా పోనా నమ్మ జీతమ్మ ట్రైన్ వచ్చేటట్టుంది కదా. అవునా మన ఏదో మన ఫ్రెండ్స్కి ఏమైనా బాధపడతారు.